అందరికీ నమస్తే. గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ చివరి దశకు చేరుకున్నది. కాకపోతే రిజల్ట్ మాత్రం ఇప్పుడు రాదు. ఈరోజు ఒక లేట్ నైట్ తర్వాత రావచ్చు, ఒక 9-10 గంటల తర్వాత రావచ్చు. ఇప్పటికీ ఫస్ట్ ప్రయారిటీ ఓటింగ్ అయిపోయింది, కౌంటింగ్ అయిపోయింది. ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. అంటే వచ్చిన ఓట్లలో సగం కన్నా ఒకటి ఎక్కువ రావాలి ఓటు, ఆ మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. కాబట్టి ఆల్రెడీ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పటికే 35 మంది ఎలిమినేషన్ అయిపోయింది. మొత్తం 53 మంది, దానిలో 35 మంది ఎలిమినేషన్ అయిపోయింది. మిగతా మొత్తం నడుస్తుంది. టాప్ 3లో అయితే వీళ్ళు ఉన్నారు. అంజిరెడ్డి ఫస్ట్ రౌండ్కి వెళ్ళి అంజిరెడ్డి ఎన్నో కొన్ని ఓట్లు, 1400 ఓట్లు, 1500 ఓట్లు, 4000 ఓట్లు, 3000 ఓట్లు, ఫస్ట్ నుంచి అంజిరెడ్డి ఎక్కడ తగ్గలేదు. బీజేపీకి సపోర్టెడ్ క్యాండిడేట్ అంజిరెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నరేందర్ రెడ్డి కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఆయన కిందికి ఏం పోలేదు, ఫస్ట్ ప్లేస్ కూడా పోలేదు, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత ప్రసన్న హరికృష్ణ గారు కూడా థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఆయన కూడా అదే స్టేబుల్ మెయింటైన్ చేస్తున్నారు. బీఎస్పీ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి. ఇక వచ్చిన ఓట్లు చూస్తే ఇప్పటివరకు మొత్తం ఈ ఫస్ట్ రౌండ్ మొత్తం పూర్తయ్యేసరికి, ఫస్ట్ రౌండ్ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు మొత్తం పూర్తయ్యేసరికి మొత్తం 75,675 అంజిరెడ్డికి వచ్చినాయి, 70,565 నరేందర్ రెడ్డికి వచ్చినాయి, 60,419 ఓట్లు హరికృష్ణకు వచ్చినాయి. ఇంకా ఇప్పుడు గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి, ఇది మ్యాచ్ ఫిగర్. ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆ మ్యాచ్ ఫిగర్ ఎవరు టచ్ కాలే కాబట్టి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అసలు ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఈ ఓట్లు 53 ప్లస్ ఇది 3, మొత్తం 56 మంది కదా పోటీలో ఉన్నది. 53 ప్లస్ 3, వీళ్ళు ముగ్గురు ప్లస్ 53 మంది ఎలిమినేషన్ కావాల్సి ఉంది. 53 మందిలో 35 మంది ఎలిమినేషన్ అయినరు. అయితే మొత్తం ఓట్లు లెక్కించాల్సిన ఓట్లు అంటే ఈ 53 మందికి వచ్చిన ఓట్లు 16,900 ఓట్లు ఉన్నాయి. ప్లస్ నాకు తెలిసి థర్డ్ ప్లేస్లో ఉన్న హరికృష్ణ ఓట్లు కూడా సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎలిమినేషన్లో లాస్ట్కు థర్డ్ కూడా పోతుంది, తర్వాత సెకండ్ కూడా పోతుంది. ఎవరికైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు, అంజిరెడ్డి గెలుస్తాడా, నరేందర్ రెడ్డి గారు గెలుస్తాడా, ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది హరికృష్ణ మీద డిపెండ్ అయ్యింది. ఇప్పుడు హరికృష్ణకు వచ్చిన ఓట్లు మామూలు ఓట్లు కాదు, 60,419 ఓట్లు, చాలా ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడేమో ప్రధానమైన పార్టీలు ప్లస్ వీళ్ళ తరఫున ప్రచారం చేసింది మామూలు కాదు కదా. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇంకా మొత్తం బీజేపీ బంధుగణం అంతా అక్కడ దిగింది. సెంట్రల్ మినిస్టర్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్న ఎమ్మెల్సీలు మొత్తం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసిండ్రు. కాబట్టి ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. కాంగ్రెస్కి వచ్చేసి మనం చూసాం కదా, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి గారే పోయినారు ప్రచారానికి. ఫస్ట్ టైం ఏ ముఖ్యమంత్రి ఇప్పటిదాకా గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రచారం పోయినట్టు దాఖలాలు లేవు. నాకు తెలిసి నేను చంద్రబాబు కాలం నుంచి చూసుకుంటూ వస్తున్నా, పోలే అంతకుముందు ఎవరిని పోయినామో మనకు తెలియదు. అయితే గ్రాడ్యుయేట్ కోటా ఎలక్షన్స్కి అంత ప్రిఫరెన్స్ ఇయ్యరు, అధికార పార్టీ అసలే ఇయ్యదు. ఎందుకంటే అదొక చిన్న ఎలక్షన్గా చూస్తాయి అధికార పార్టీలు, కానీ వీళ్ళు ఒక పెద్ద ఎలక్షన్గా చూసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పోయిండు, సవాళ్ళు విసిరిండు, తెలుసు కదా. ఒకవేళ నరేందర్ రెడ్డి ఓడిపోతే దానికి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డే కారణం. ఎందుకు ఆయన కారణం అంటే, మీకు 12,000 రైతు భరోసా ఇస్తున్నాం, వస్తేనే ఓటేయండి అన్నాడు. 12,000 రైతు భరోసా రాలేదు ఎవరికి. 200 యూనిట్స్ కరెంట్ ఇస్తేనే ఇవ్వండి అన్నాడు. అట్లా నరేందర్ రెడ్డికి వచ్చే ఓట్లు చాలా వరకు పోయినాయి. ఇంకా నరేందర్ రెడ్డి వర్కౌట్ చేసుకున్నట్టున్నాడు కొంచెం లోకల్లో. ఎనివే వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు, అంజిరెడ్డి గారు గెలుస్తారా, నరేందర్ రెడ్డి గారు గెలుస్తారా అనేది హరికృష్ణ గారు డిసైడ్ చేయాలి. ఇప్పుడు హరికృష్ణ ఆయనకు వచ్చిన ఓట్లు 60,419 ఓట్లు వచ్చినాయి. ఈ ఓట్లు ప్లస్ ఇవి ఇక్కడున్న ఈ ఎలిమినేషన్ అయిపోయే వాళ్ళే మొత్తం 16,900 ఓట్లు. ఈ ఓట్లు ఈ 2 ఓట్లు ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళు గెలుస్తారు. సింపుల్, ఎవరికి ఎక్కువ పడతారు. ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అంతా 5,110 ఓట్లు తేడా ఉంది. 5,110 ఓట్లే తేడా ఉన్నాయి ఫస్ట్ అభ్యర్థికి, సెకండ్ అభ్యర్థికి. కాబట్టి 5,110 ఓట్లు ఇక్కడ చూస్తేనేమో 76,000 77,000 ఓట్లు ఉన్నాయి దగ్గర. కాబట్టి 5,000 ఓట్లు కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఎవరు కూడా తెలియదు. ఇప్పుడు హరికృష్ణకు కూడా వేసిన వాళ్ళు ఆ సెకండ్ ప్రయారిటీ ఓటు ఎవరికి వేసినారు, మరి వాళ్ళు బీజేపీని లెక్కలోకి తీసుకున్నారా, లేకపోతే కాంగ్రెస్ను లెక్కలోకి తీసుకున్నారా అనే లెక్క తెలవాలి. యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఉన్న చర్చనేమో వీళ్ళకి పడ్డ ఫస్ట్ ప్రయారిటీ ఓటు వీళ్ళకే పడ్డది, వీళ్ళకి పడ్డ ఫస్ట్ ప్రయారిటీ ఓటు సెకండ్ ప్రయారిటీ ఓటు వచ్చేవరకు ఇక్కడ పడ్డది. ప్లస్ ఈ కింద ఉన్నారు కదా 53 మంది, వీళ్ళకి పడ్డ ఓట్లు ఆల్మోస్ట్ హరికృష్ణకే పడ్డాయి సెకండ్ ప్రయారిటీ ఓట్లు అనేది ఫస్ట్ నుంచి అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత బీఎస్పీ వీళ్ళిద్దరికి షేర్ అయినాయి ఓట్లు, బీజేపీకి తక్కువ పడ్డాయి. ఫస్ట్ కిందికి ఎలిమినేషన్ చేసినప్పుడు ఇక్కడ 56, 55, 54 వాళ్ళు ఎలిమినేషన్ చేసినప్పుడు కొంచెం డిఫరెన్స్గా బీజేపీకి ఎక్కువ కనిపించినాయి. కానీ ఇప్పుడు ఇంతమంది దాదాపు 35 మంది ఎలిమినేషన్ తర్వాత చూస్తే బీఎస్పీ, కాంగ్రెస్ ఈ 2 పార్టీల అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు పోలేని సెకండ్ ప్రయారిటీ ఓట్లు. కాబట్టి
ఇది మనం ఇప్పుడే అంజిరెడ్డి గెలుస్తారని చెప్పడానికి అవకాశం లేదు, నరేందర్ రెడ్డి గెలుస్తారని చెప్పడానికి అవకాశం లేదు. కానీ హరికృష్ణ వాళ్ళ అభిమానులందరినీ నిరుత్సాహపరిచిండు. నిజానికి హరికృష్ణ ఫస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో రావడమే ఆయన బ్యాడ్ లక్. ఆయన కనుక సెకండ్ ప్లేస్లో కనుక ఉంటే ఖచ్చితంగా పోటీలో ఉండేవాడు ఇక్కడ. ఎందుకంటే ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్లు మొత్తం ఇన్ని గానం ఉన్న ఓట్లు కాబట్టి ఇవి లెక్కించే క్రమంలో గెలిచే అవకాశం ఎక్కువ ఉండేది. యాక్చువల్గా కౌంటింగ్ సెంటర్ నుంచి కూడా ఆల్రెడీ హరికృష్ణ గారు వెళ్ళిపోయారంట. కేవలం ప్రస్తుతం అంజిరెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు వాళ్ళిద్దరే ఉన్నారు. హరికృష్ణ గారు వెళ్ళిపోయారని చెప్తున్నారు ఆల్రెడీ కౌంటింగ్ సెంటర్ నుంచి. బహుశా ఆయనకు అక్కడ అర్థమైపోయింది, అక్కడ విషయం అర్థమైపోయింది. ఎక్కువగా ప్రసన్న హరికృష్ణ గారు కరీంనగర్ జిల్లా మీద కాన్సన్ట్రేషన్ చేసినారు. కరీంనగర్ జిల్లా మీద ఎక్కువ ఆశ కూడా పెట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా మీద ఆశ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ నరేందర్ రెడ్డి కూడా కరీంనగర్ మీద ఆశ పెట్టుకున్నాడు కదా. ప్లస్ అంజిరెడ్డి గారేమో మెదక్ మీద కొద్దిగా ఆశ పెట్టుకున్నారు, ఆయన సొంత జిల్లా కాబట్టి. కానీ వీళ్ళిద్దరు కరీంనగర్ ఓట్లు మొత్తం చీల్చుకున్నారు ఎక్కడక్కడ. కాకపోతే మళ్ళీ ఇండిపెండెంట్గా అభ్యర్థి చూసినప్పుడు ప్రసన్న హరికృష్ణ వండర్ఫుల్ పోటీ ఇచ్చిండు. ఖచ్చితంగా గ్రేటే. వితౌట్ పార్టీలు, వితౌట్ లీడర్లు, ఎవరు ప్రచారం చేయకుండా ఆయన ప్రచారం చేసుకొని 60,419 ఓట్లు తీసుకొచ్చుకోవడం కూడా గ్రేటే. ఆయన సొంత కసరత్తు. ప్రసన్న హరికృష్ణ గారికి ఉన్న క్రెడిబిలిటీ అది, అంతకు మించి ఏం లేదు. ఆ క్రెడిబిలిటీతో పడ్డది. కాకపోతే కొంచెం వీళ్ళు కూడా సపోర్ట్ చేసినారు. కొద్దిగా ఈ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, చైతన్య, నారాయణ, అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా బాగానే సపోర్ట్ చేసినాయి. ప్లస్ పైసల విషయంలో కూడా వీళ్ళిద్దరితో పోటీ పడలేకపోయినాము బహుశా ఆయన. ఎందుకంటే పార్టీలు, 2 జాతీయ పార్టీలు, ఒకటి సెంట్రల్లో అధికారంలో ఉన్నారు, ఒకటి స్టేట్లో అధికారంలో ఉన్నారు. వాళ్ళిద్దరు కొట్లాడుతున్న క్రమంలో ఇద్దరి మధ్యలో హరికృష్ణ గారు కూడా ఇంత గట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సిన విషయమే. అది కూడా ఆయన ఓడిపోయినా గౌరవప్రదమైన ఓటమే. ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన గెలిచే అవకాశాలు అయితే లేవు, బట్ ఆయన గౌరవప్రదమైన ఓటమిగానే మనం చెప్పాలి. అంత ఉత్తగా ఏదో టైంపాస్కు లేకపోతే ఏదో నిలబడ్డాడు, ఏదో 4 ఓట్లు వచ్చినాయి కాకుండా గట్టి పోటీ ఇచ్చిండు. థర్డ్ ప్లేస్లో ఉన్నాడు ఇంతమంది అభ్యర్థుల మధ్య అంటే చాలా గ్రేటు. ఇక 28,000 ఓట్లు మొత్తం చెల్లని ఓట్లు ఉన్నాయి. 28,000 ఓట్లలో దాదాపు 15,000 ఓట్లు కాంగ్రెస్కు చెల్లని ఓట్లే ఉన్నాయంట. కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి చెల్లని ఓట్లే. చెల్లని ఓట్లు అంటే తెలుసు కదా, మామూలుగా 1, 2, 3 అట్లా ప్రియారిటీ వేయాలి. కాకపోతే వీళ్ళు ఒకటేసి టిక్కు కొట్టి, ఒకటేసి రౌండప్ చేసి, రోమన్ సంఖ్యలో ఒకటి అనేసి, ఇంకా రకరకాలు ఉంటాయి. దానిలో ఎట్లా చేసినా ఓట్లు చెల్లవు. అట్లాంటి ఓట్లు దాదాపు 15,000 ఓట్లు అంటే సగానికి పైగా ఓట్లు కాంగ్రెస్ ఓట్లే అంట. ఒకవేళ దీనిలో ఓన్లీ సగం నరేందర్ రెడ్డి పడ్డా కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటుండే. దీనిలో సగం ఈ చెల్లని ఓట్లు మనకిచ్చిన రిపోర్ట్ ప్రకారం దీనిలో 15,000 ఓట్లు ఉంటే దీనిలో సగం 7,500 ఓట్లు కనుక పడితే ఖచ్చితంగా నరేందర్ రెడ్డి ఒక 2,500 ఓట్ల లీడింగ్లో ఉండేవాళ్ళు, ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు. కానీ చెల్లని ఓట్లు పోయినాయి కాబట్టి సెకండ్ ప్లేస్కి అయితే వచ్చిండు. ఎనీవే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్టు వస్తుంది రాత్రి 10-11 తర్వాత కంప్లీట్గా పిక్చర్ కాదు, మొత్తం రిజల్టే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటిదాకా కౌంటింగ్ ఒక రకంగా జరిగింది, బట్ ఇప్పుడు చాలా ఉత్కంఠకరంగా జరుగుతుంది. ఎందుకంటే మ్యాచ్లు చాలా జరుగుతాయి, బట్ ఫైనల్ మ్యాచ్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే ఇక గెలిచినట్టే. కాబట్టి ఇప్పుడు ఫైనల్ మ్యాచే జరుగుతుంది. ఫైనల్ మ్యాచే ఇప్పటిదాకా మొత్తం టెస్ట్ మ్యాచ్లు అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ ఇది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఈ 2 కోడిపుంజులు ప్రస్తుతం పోటీలో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్. అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి ఇద్దరు పోటీలో ఉన్నారు. ఇద్దరు కూడా బహుశా నరాల దగ్గర ఉత్కంఠనే ఉండొచ్చు. ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ ఉంటేనేమో ఆశ వదులుకొని వెళ్ళిపోతుంది. ఇప్పటికి ఇప్పుడు హరికృష్ణ గారు వెళ్ళిపోయారు, ఎందుకంటే అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు కాబట్టి. కానీ వీళ్ళిద్దరికి చాలా దగ్గర 5,000 ఓట్ల డిఫరెన్స్ ఉండడం. కింద చూస్తే దగ్గర 70 దాదాపు 76-77,000 ఓట్ల చేంజ్ కౌంటింగ్ చేయాల్సి ఉండడం. కాబట్టి 5,000 ఓట్లు అనేది కొట్టివేయడం పెద్ద పనే కాదు 77,000 ఓట్లలో. ప్లస్ దీనిలో కొన్ని హరికృష్ణకు పోయినా కూడా 77,000 ఓట్లు, 20,000 ఓట్లు పోయినాయి అనుకో, హరికృష్ణ గారికి పడ్డాయి అనుకో, ఇంకా మిగతా 50,000 ఓట్లు ఉంటాయి. కాబట్టి ఎనీవే ఇప్పుడే రిజల్ట్ కూడా చెప్పలేం. మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఎట్లుంటుందంటే కౌంటింగు 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది అనుకో, మనకు పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన వరకు ఏం అర్థం కాదు. కానీ ఒక 2 రౌండ్లు 3 రౌండ్లు అయిపోయేసరికి అంటే ఒక గంట సేపు కౌంటింగ్లోనే మనకు విషయం అర్థమవుతుంది, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది విషయం అర్థమవుతుంది. కానీ గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చాలా తలతిక్క కౌంటింగ్ ఉంటుంది. ఇదంతా పాత ఎప్పుడో సిస్టమ్, బ్రిటిష్ సిస్టము, దాన్ని ఇంకా ఫాలో అవుతున్నారు, తీసేయలేదు. కాబట్టి అంత ఈజీగా అర్థమే కదా. లాస్ట్ మినిట్ వరకు గెలిచే అవకాశం ఉంది, ఎవరెవరి మధ్య ఉంటుందని చెప్పే అవకాశం ఉంటుంది తప్ప పక్క అయిననే గెలుస్తారని చెప్పే అవకాశం లేదు. బట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఒకవేళ కాంగ్రెస్ కనుక ఓడిపోతే రేవంత్ రెడ్డి ఎఫెక్టే, రేవంత్ రెడ్డే ఓడించాలని మనం ఖచ్చితంగా భావించాలి.
ఇంకా నరేంద్ర ఓడిపోయినప్పుడు అంజిరెడ్డి గెలుస్తాడు. ఇంకా అంజిరెడ్డి ఓడిపోతే మళ్ళీ వీళ్ళందరూ పోయినా కూడా ఎందుకు ఓడిపోయింది అనేది క్వశ్చన్ వస్తుంది కదా. ఇంతమంది పోయి ఇంతమంది కేంద్ర మంత్రులు టైం ఇచ్చి వారం రోజులు 10 రోజులు మొత్తం అక్కడనే ఉండి మొత్తం చేస్తే ఓడిపోతా అనేది ఉంటుంది. బట్ చూద్దాం ఏమవుతుందో. ఎనీవే 2 జాతీయ పార్టీల మధ్య పోటీ గట్టి పోటీ ఉంది. ఏ క్షణంలో సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎక్కువ పడ్డా అది టాప్లోకి లేచిపోతుంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్కు సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఇది. చూద్దాం. ఇంకా మనం కూడా చాలా ఉత్కంఠంగా చూస్తున్నాం ఏమవుతుంది అని. గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ గెలిస్తే ఏమవుతుంది అని అంటే ఇక ఆ పార్టీలు ప్రచారం చేసుకుంటే కదా మేమే ఉన్నాం తెలంగాణలో అని. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అనేది దీన్ని చూసి చెప్పుకుంటారు కదా. ఇప్పుడు ఒకవేళ ఇవ్వలేదనుకో, రైతు బంధు ఇయ్యనట్టే, రుణమాఫీ చేయనట్టే, ఫ్రీ కరెంట్ ఇయ్యనట్టే, సిలిండర్ ఇయ్యనట్టే ప్రతిపక్షాలకు ఒక అవకాశం దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశం అది. ఇక బీజేపీ ఓడిపోతేనేమో ఆల్రెడీ మేము ఒకటి గెలిచాం కదా, ఒకటే పోయిందని చెప్పుకునే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. బీఆర్ఎస్ అయితే పోటీలో లేదు. వాళ్ళు ఇప్పుడు అనుకుంటుండొచ్చు బహుశా మేము కూడా పోటీ చేస్తే బాగుండని. బట్ బీఎస్పీ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. హరికృష్ణ గారు అయితే మంచి పర్ఫార్మెన్సే ఉన్నది అనేది. చూద్దాం మనం కూడా మినిట్ టు మినిట్ ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.